సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందే అని కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అంశం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్లు తెలుస్తోంది. ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అంశం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొంతమంది కూటమి పార్టీల ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ముఖ్యంగా వాళ్ళు కార్యక్రమాల్లో సరిగ్గా పాల్గొనలేదంటూ కూడా ఇప్పటికే చంద్రబాబు దగ్గరికి ఆ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు డేటా వస్తూ ఉంది. తాజాగా ఏదైతే పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా సీఎం చంద్రబాబు కూటమి ఎమ్మెల్యేలపై సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలుస్తోంది. ఖచ్చితంగా పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనాల్సిందేనని కీలక ఆదేశాలు కూడా జారీ చేసినట్టు తెలుస్తోంది. కూటమి ఎమ్మెల్యేలపై సీఎం సీరియస్ అంశం ఏపీ రాజకీయాలలో తీవ్ర చర్చనీయాంశమైంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేల మీద, వాళ్ళ పనితీరు మీద అసంతృప్తిగా ఉన్నారు. తాజాగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పెద్ద ఎత్తున అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తూ ఉంది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి వాటిని పంపిణీ చేస్తూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఏదో ఒక జిల్లాకి వెళ్ళి అక్కడ పెన్షన్లు పంపిణీ చేసి పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా అందిస్తుంది, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని ఏ విధంగా పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తుంది తెలియజేస్తూ ఉన్నారు. అలాంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కార్యక్రమాలను కూడా కొంతమంది ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటం, ముఖ్యంగా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కొన్ని కోట్ల రూపాయలు ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న అక్కడ ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళు ఆదుకునే విధంగా చంద్రబాబు నాయుడు విడుదల చేస్తూ ఉంటే ఆ చెక్కులు ఇవ్వడానికి కూడా కొంతమంది ఎమ్మెల్యేలకి సమయం లేకుండా గడుపుతూ ఉన్నారు. ముఖ్యంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం రోజు ఆ పెన్షన్ల పంపిణీ చేసేందుకు కూడా వాళ్ళు ఆ కార్యక్రమంలో పాల్గొనకపోవడం వంటి అంశాలు కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చే చంద్రబాబు నాయుడు వాటన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత 48 మంది ఎమ్మెల్యేలు తాజాగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంగా హాజరు కాలేదనే విషయాన్ని తెలుసుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వాలి, వాళ్ళు ఎందుకు ఆ కార్యక్రమం హాజరు కావట్లేదు అనేది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళ నుంచి తెలుసుకొని దానికి సంబంధించి పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్లేందుకు అవకాశంగా తీసుకొని చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఏతున్నాయో వాటి విషయంలో ప్రతి ఒక్కరూ సీరియస్ గా పనిచేయాలి. ముఖ్యంగా పార్టీలైన అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా ప్రజలకు సంబంధించినటువంటి అంశాల్లో ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఇతర నాయకులు ఎవరైనా సరే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే
తీర్పు ఊరికినది లేదంటూ ఇప్పటికే చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పారు. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదే పదే ప్రజల్లో ఉండండి, ప్రజలతో ఉండండి, ప్రజలకి అందుబాటులో ఉండండి అంటూ కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి చెప్తున్నా సరే కొంతమంది ఎమ్మెల్యేలు దాన్ని పెడిచెవున పెడుతూ ఉన్నారు. కొన్నిసార్లు అసెంబ్లీ సమావేశాలకు కూడా సరైన సమయానికి ఎమ్మెల్యేలు హాజరు కాకపోవటాన్ని కూడా గతంలో చంద్రబాబు నాయుడు పూర్తిగా ఎమ్మెల్యేల క్లాస్ పీకినటువంటి పరిస్థితి. తాజాగా ఈ పెన్షన్ల పంపిణీ, అదేవిధంగా ఇతర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు కూడా హాజరు కాకపోవడం వంటి అంశాలు చంద్రబాబు నాయుడు దృష్టికి వచ్చే అలాంటి ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయిలో కూడా డేటా రెడీ చేసిన తర్వాత వాళ్ళ నుంచి వివరణ తీసుకున్న తర్వాత వాళ్ళు చంద్రబాబుని కలిసేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమయంలో చంద్రబాబు నాయుడు స్పష్టంగా వాళ్ళు ఈ గత కొద్ది రోజులుగా ఏ కార్యక్రమంలో పాల్గొన్నారు, వాళ్ళ పనితీరు ఎలా ఉంది, ముఖ్యంగా వాళ్ళ నియోజకవర్గాల వాళ్ళ గురించి ఎలాంటి ఫీడ్బ్యాక్ ఉందో కూడా చంద్రబాబు నాయుడు చెప్పేటువంటి అవకాశం ఉంది. గతంలోనే చాలా స్పష్టంగా చెప్పారు, ప్రజల్లో అందుబాటులో లేకుండా, ప్రజలకి అందుబాటులో లేనటువంటి నాయకులు ఎవరూ కూడా భవిష్యత్తులో మళ్ళీ ముందుకు రాలేరు. అలాంటి నాయకుల విషయంలో కూడా నేను కఠినంగా నిర్ణయాలు తీసుకుంటానన్నారు. అదే తరహాలో ఇక్కడ నుంచి చంద్రబాబు నాయుడు ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ నరేంద్ర.